నేను గూడా బాగున్నానమ్మా. నేను శ్రీశ్రీ సూర్యప్రకాష్ మాట్లాడుతున్నాను. సూర్యప్రకాష్. ఓకే. ఆ! ఎక్కడుంటావు బేటా నువ్వు? హైదరాబాద్ అండి. ఇది శ్రీనివాస్ గారు మీ నంబర్ పంపించారమ్మా. శ్రీనివాస్ గారా? అవును. ఎవరు శ్రీనివాస్ అండి? ఎందుకు పంపించారు? హలో! ఎందుకు పంపించారు? శ్రీనివాస్ గారు ఎవరు? అది నేను డబ్బింగ్ ఇన్‌చార్జ్ అమ్మా. ఓకే. అది మీకు డబ్బింగ్ అదంతా గూడా ఇంట్రెస్ట్ అంట గదా! అవును సార్. ఇంట్రెస్ట్ అండి నాకు. అమ్మా నా పేరు సార్ గాదమ్మా. శ్రీశ్రీ సూర్యప్రకాష్. సూర్యప్రకాష్ సార్. చెప్పండి సార్. ముందు శ్రీశ్రీ గూడా ఉంది నాన్న. శ్రీ సూర్యప్రకాష్ గారు చెప్పండి. ఏంటి నాన్న ఏందో విసుక్కుంటున్నట్టుగా ఉంది వాయిసు. ఫ్రీగానే ఉన్నావా? లేదండి. పెద్ద పేరు కదండి, కష్టమైంది అందుకోసమే. ఓకే. ఇది యాక్చువల్‌గా మనం ఒక మూవీ చేస్తున్నామమ్మా ఇప్పుడు. ఓకే సార్. ఈమె హీరోయిన్ శ్రీలీల ఉంది గదా! సార్. శ్రీలీల క్యారెక్టర్‌కి వాయిస్ టెస్టులు తీసుకుంటున్నాము. ఓకే సో, సార్. అట్లా మొన్న సందర్భంలో శ్రీనివాస్‌తో మాట్లాడుతుంటే మీ నంబర్ ఇచ్చారు. ఇట్లా ఒక పాప ఎవరు సార్ ఉంది. అసలు శ్రీనివాస్? ఇక్కడ ఉంటాడు కదమ్మా, బడంగపేటలో ఉంటాడు కదా. అవునా సార్? ఏమో సార్. ఇట్లా తెలిసిన వాళ్ళ పాప, ఆ అమ్మాయికి డబ్బింగ్ ఇంట్రెస్ట్, కొంచెం చూడండి సార్. సార్ అంటే నేను ఇంకా ఫోన్ చేస్తా ఉన్నాను. చాలా ఓకే సార్. వాయిస్లు తీసుకున్నామమ్మా, కానీ ఏది సెట్ అవ్వటంలే. సార్. ఈ నా వాయిస్ సెట్ మూవీలో అవుతుందా సార్? ఏమో చూద్దాం నాన్న, ఒక ఆడిషన్ తీసుకుంటా ఫోన్లోనే. ఓకే. ఇప్పుడు శ్రీలీల క్యారెక్టర్ ఈ సినిమాలో డ్యూయల్ క్యారెక్టర్, డబుల్ క్యారెక్టర్. ఓకే. ఒక క్యారెక్టర్కి ఆ అమ్మాయి చెప్పుకుంటుంది ఓన్ డబ్బింగ్. ఓకే. ఇంకో క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పిస్తున్నాము, వేరే వాళ్ళతో చూస్తున్నాము. ఓకే సార్. ఆ సెకండ్ క్యారెక్టర్కే సూట్ అవ్వటంలే వేరే వాళ్ళ వాయిస్లు. అంటే నీకు నిజంగా చెప్తున్నారా సార్ మీరు? అంటే ఏంటమ్మా? నిజంగా చెప్తున్నారా లేకపోతే నాకు అర్థం కావట్లేదు. నాకు సడన్ గా కాల్ వచ్చింది, శ్రీలీల అంటున్నారు, మీరు అంటున్నారు, అర్థం కావట్లేదు నాకు. అదే బేటా, డబ్బింగ్కి వాయిస్ టెస్ట్లు తీసుకుంటున్నాము. ఆ శ్రీనివాస్ అనే సార్ ఇచ్చారు కాబట్టి మీకు ఫోన్ చేస్తూ ఉండాము. అదే నాకు కాల్ వస్తే నాకు షాక్ లో ఉన్నాను అనమాట. నాకేంటి కాల్ వచ్చింది అని. ఆయన ఇచ్చారు కాబట్టే కదా చేస్తూ ఉండేది. ఓకే సార్. ఆ సెకండ్ క్యారెక్టర్ తీసుకుంటున్నాము, కానీ అందరి సెట్ కావటం లేదు. సరే నీదేమన్నా సూట్ అవుతుందేమో చెక్ చేద్దామని ఫోన్ చేస్తూ ఉండా. సార్. ఒకసారి నేను వాయిస్ ఒకసారి ఫోన్లోనే తీసుకుంటానన్న. ఒకవేళ సెట్ అయితే గనక నువ్వు స్టూడియోకి వచ్చి తర్వాత ఫైనల్ ఆడిషన్ ఇద్దు కానీ. ఓ సార్, నాకు భయం వేస్తుంది సార్. భయం దేనికి నాన్న? నువ్వు ఇంకా అంటే జీవించాలి. ఇప్పుడు వాళ్ళు కెమెరా ముందు యాక్ట్ చేయగలరు. డబ్బింగ్ అనేది ఇంకా మనము యాక్ట్ చేయాలన్నమాట. మనం నా కూడా డ్రీమ్ యాక్ట్ సార్ చేయాలి. అది. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఈజీయే డబ్బింగ్ చెప్పడము. ఏమో సార్, భయం వేస్తుంది. అందుకోసమే అది నా డ్రీమ్. బట్ శ్రీలీల అనే వరకు భయం వేస్తుంది సార్. ఏమమ్మా, దేవుడు ఇచ్చాడు అనుకోవచ్చు కదా ఈ అవకాశం నీకు. ఏమో ఆ, సార్. ఒకసారే వస్తే తలుపు కొట్టేది అదృష్టం అనేది. అప్పుడు తెరిచిపడేయాల, లేదంటే వెళ్ళిపోతుంది కదా. సార్. సరే నాకు నాన్న, భయం నేను ఒక అవుతుంది సార్. డైలాగ్ చెప్తాను. యాజ్ ఇట్ ఈజ్ శ్రీలీల చెప్తే ఎలా ఉంటది అని నువ్వు ఊహించుకొని ఇమాజిన్ చేసుకో ఆ క్యారెక్టర్. ఓకే. అలాగా ఓకే చెప్పాలా. సార్. సరే సార్. ఓకేనా? రాసుకుంటావా లేదంటే చెప్పమంటావా? ఒక చిన్న డైలాగే చెప్పండి సార్. చెప్పమంటావా? చెప్పండి సార్. పాత బకెట్లున్నా, పాత గుడ్డలున్నా, పాత చెంబులున్నా, స్టీల్ సామాన్ని సార్ ఏంది సార్ ఇది? ఈ డైలాగ్ చెప్పినన్నా. సార్ ఏం సార్ డైలాగా సార్ అది? డైలాగా సార్ అది? అవును బేటా. సార్ ఆ డైలాగ్ లేదు సార్, అమ్ముకున్నట్టుగా ఉంది సార్ అది. అది ఒక సీన్ లో ఆమె చేస్తుంది ఈ క్యారెక్టర్. అంటే హీరోని సార్. ఆట పట్టించడానికి ఒక క్యారెక్టర్ చేస్తుంది అనమాట, ఒక సీన్ ఇది. సార్ ఎలా చెప్పాలి సార్? నాకు నవ్వొస్తుంది. నవ్వితే ఎలా ఎట్లా చెప్పాలి బేటా? సార్? స్టూడియోలో ఎట్లా చెప్పమంటే అప్పుడు అంటే ఏదో అప్పుడు నీకు అక్కడ అమ్ముకునేదాన్ని. ఆడియో ఇంజనీర్ ఉంటారు, అటు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, కో డైరెక్టర్లు ఉంటారు, డైరెక్టర్ సార్ ఉంటారు, అందరి ముందు చెప్పాలి మళ్ళీ అప్పుడు. అయ్యో అర్థం కావట్లేదు సార్ నాకు. సరే ట్రై చేయమ్మా. ఓకే అనుకుంటే నేను చెప్తా, మళ్ళీ ఫైనల్ కాల్ చేస్తా ఒక్కసారి చెప్పరా సార్ మళ్ళా? మళ్ళీ. పాత బకెట్లున్నా, పాత గుడ్డలున్నా, పాత చెంబులున్నా, స్టీల్ సామాని. పాత బకెట్లు ఉన్నాయి, పాత సామాన్లు ఉన్నాయి.
కాదమ్మా, పాత బకెట్లు, పాత గుడ్డలు, పాత చెంబులు. పాత గుడ్డలు, పాత చెంబులు. ఓకే. బక్ పాత బకెట్లు ఉన్నాయి, పాత చెంబులు ఉన్నాయి, పాత గుడ్డలు ఉన్నాయి. ఘోరంగా ఉంది. చెప్పండి. స్టీల్ సామాన్లమ్మా. ఉన్నాయి కాదు, ఉన్నా. ఉన్నామా? పాత బకెట్ బకెట్లున్నా, ఉన్నామా? పాత బకెట్లున్నా, పాత గుడ్డలున్నా, పాత చెంబులున్నా. స్టీలెస్ సాము, స్టీలెస్ సాము. చెప్పమ్మా. సార్, అవ్వట్లేదు సార్. ట్రై చేయమ్మా, ఒకసారి ట్రై చెయ్యి. ఓకే అనుకుంటే పిలిపిస్తా స్టూడియోకి. మా వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు, డ్రాపింగ్ కూడా ఇస్తారులే, ఇబ్బంది ఏం లేదు. అమ్మా. వచ్చినందుకు కన్వీనియన్స్ కూడా ఇస్తారు. సార్, టీలు, స్నాక్స్ అన్నీ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. సార్ నేను నమ్మలేదు. ప్రయత్నిస్తాను. ఒకసారి ప్రయత్నం చేయను అన్న. ఏదైనా కూడా సంకల్పం ఉండాలా. ప్రయత్నం చేస్తాను కదా. పాత బకెట్లు ఉన్నాయి, ఉన్నాయి పాత కాదు నాన్న, సామాన్ ఉన్నా. పాత బకెట్లు ఉన్నా, పాత చెంబులు ఉన్నా, పాత సామాన్లు ఉన్నా, పాత గుడ్డలు ఉన్నా. ఆ, అక్కడ తను నవ్వదమ్మా. నాకు నవ్వొస్తుంది సార్. ఒరే, ఒరే, ఒరే. అది స్టీల్ సామాన్ అనేది రావటం లేదు. ఉన్నా అంటున్నావు. అంటే నేను వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి ప్రాక్టీస్ చేసి రావాలి సార్. ఒక్కసారి ఫైనల్ గా ఒకసారి ట్రై చేయనన్నా. స్టీల్ అది రావాలి. పాత బకెట్లు ఉన్నా, పాత చెంబులు ఉన్నా, పాత స్టీల్ సామాన్లు ఉన్నా, పాత స్టీల్ సామాన్ ఉన్నా కాదమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఉంటే స్టీల్ సామాన్ ఇస్తాము అనేది సెన్స్. అవును సార్. పాత బకెట్లున్నా, పాత గుడ్డలున్నా, పాత చెంబులున్నా, స్టీల్ సామాన్య అది రావాలి. అది ఎట్లానంటే ఒకసారి ట్రై చేయను. పాత బకెట్లు ఉన్నా, పాత గుడ్డలున్నా, పాత చెంబులు ఉన్నా. ఆ ఎండింగ్ ఇచ్చేయమ్మా. ఎండింగ్ స్టీలే సామా అది రావట్లేదు. అదొక్కటి చెప్తే అయిపోతుంది కదా. స్టీల్ సామాన్లు ఉన్నా. రండి బాబు రండి. ఇంప్రూవైజేషన్ అంతే సార్. బానే. నాకు అవ్వట్లేదు సార్. ఒకసారి ఇది చెప్పమ్మా. స్టీల్ సామాన్య స్టీల్ సామాన్లు లాస్ట్ లో అని రావాల. స్టీల్ సామాన్లు ఓకేనా. అది నేను రికార్డ్ చేసుకున్నాను. అయితే నువ్వు ఎక్కువ నవ్వుతా ఉండవే. డబ్బింగ్లో అట్ట నవ్వితే అట్టమ్మా, సౌండ్ ఇంజనీర్ చచ్చిపోతాడు నీ దెబ్బకి. ఇంకేమ్మా, ఏం చేస్తుంటావు నువ్వు? ఏం లేదు సార్, డబ్బింగ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాను. అవునా, సరే. ఇది నీకు ఓకే అయిపోతే ఇంకేముంది, డైరెక్ట్ శ్రీలీలాకి డబ్బింగ్ చెప్పేయచ్చు నువ్వు. అతను నవ్వే కొంచెం తగ్గించాలంతే. సార్. సాగర్ ఏమవుతాడమ్మా నీకు? ఏ సాగర్ సార్? మీ ఫ్రెండ్ ఎవరో సాగర్ అని ఉన్నారు కదా, ఎవరు ఏమవుతారు? సాగర్ అంటే ఎక్కడ సాగర్ సార్? మీ ఆఫీస్లో అనుకుంటాను. అవును, నా ఫ్రెండే సార్ తను. అతను మీ నంబర్ ఇచ్చారమ్మా. ఇది ప్రాంక్ కాల్. నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను. రాజు గారు మీరా? స్టీల్ సోమోనియ బక్కరా చేసేసారా ఈరోజు? సాగర్ చేయమంటే చేశాను. సాగర్ గారు ఉన్నాడో చెప్తా పడుతుంది. ఒకసారి చెప్తానన్నా ఎండింగ్ ఒకసారి చెప్పండి. అది స్టీల్ సామాన్ అనేది ఒకటిసారి ఇంకే రావాలా లాస్ట్ లో చెప్పు. స్టీల్ సామాన్